కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మీరు చేసే బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారా? దెన్ వెంటనే మీరు కన్సల్ట్ చేయాలి లైసెన్స్ రస్తా. మన ఎండి నాగేంద్ర గారు మనకి ఏ రకమైన బిజినెస్ రిలేటెడ్ రిజిస్ట్రేషన్స్ అని వీళ్ళు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫుడ్ లైసెన్స్ అయినా, లేకపోతే లేబర్ లైసెన్స్ అయినా, ట్రేడ్ లైసెన్స్ అయినా, ఏ బిజినెస్ కైనా కావాల్సిన లైసెన్స్ వీళ్ళు మనకి అందజేస్తారు. అలాగే వీళ్ళకి ఆల్ ఓవర్ 4 సిటీస్ లో 4 మేజర్ సిటీస్ లో వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు, ఇంకా చెన్నై. సో ఆల్ ఓవర్ ఇండియా నుంచి మీరు వాళ్ళని కన్సల్ట్ చేస్తే మీకు ఎక్కడున్నా వాళ్ళు ఆన్లైన్ లో మీకు కావాల్సిన సర్టిఫికేషన్, మీ బిజినెస్ కి కావాల్సిన లేబర్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ లైసెన్స్ మన నాగేంద్ర గారు మనకు అందజేస్తారు. మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ ని కన్సల్ట్ చేయండి. అలాగే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ మహోదయ టీవీ, ఇండియన్ ఫ్రాంచైజ్ హబ్, అలాగే పాన్ ఇండియా బిజినెస్ టీవీ, అలా వీళ్ళ ఛానల్స్ ఉన్నాయన్నమాట. నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. ప్లీజ్ డూ కాంటాక్ట్ దెమ్ ఫర్ మోర్ అప్డేట్ అండ్ గెట్ యువర్ బిజినెస్ గెట్ సర్టిఫైడ్ బై లైసెన్స్ రస్తా. ఆల్ ది బెస్ట్. వెల్కమ్ టు ఇండియన్ ఫ్రాంచైజ్ హబ్. ఈరోజు మనం ఈ వీడియోలో ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ తీసుకునే వాళ్ళు అబ్జెక్షన్ వస్తే మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అబ్జెక్షన్ రాకముందు నుంచే ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి, ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అనేది ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, సో దాని పూర్తి వివరాలు మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మనకి ముఖ్యంగా ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అనేది రిజిస్టర్ అవ్వడానికి చాలా టైం పడుతుందండి. ఎందుకంటే మనం యూనిక్ నేమ్ తీసుకుంటేనే మనకి ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. కొన్ని స్టేజెస్ తర్వాత మనకు అది అబ్జెక్షన్ల తర్వాత, హియరింగ్ల తర్వాత మనకు అది రిజిస్టర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ మనం ఈ టాపిక్ గురించి మనం చాలా వీడియోలు చేయడం జరిగింది. అబ్జెక్షన్ గురించి, వాళ్ళు అబ్జెక్షన్ రావద్దు అనుకుంటే ఎట్లా నేమ్ తీసుకోవాలి, ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ టైమింగ్, దాని ప్రాసెస్, నేమ్ చెకప్, మనం మొత్తము దానికి సంబంధించిన వీడియోస్ మొత్తం డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోలో చూసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ వీడియో మనం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ మనము తీసుకునేటప్పుడు యూనిక్ నేమ్స్ ఉంటేనే మన రిజిస్ట్రేషన్ అవుతుంది. ఆ యూనిక్ నేమ్ కన్సల్టెన్సీ మనం ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. సో నేమ్స్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ నేమ్స్లో మనం ఒక 1000 నేమ్స్, మనం ఒక 100 నేమ్స్ చెక్ చేసి నేమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ నేమ్స్ నేచర్ ఆఫ్ బిజినెస్ని బట్టి, క్లాస్ని బట్టేసి మనం సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. అది తెలుగులోనా, హిందీలోనా, ఒక ఏ లెటర్, ఇంగ్లీష్లో అయితే ఏ లెటర్ మీద క్లయింట్ ఒక రిక్వైర్మెంట్ని బట్టి మనం నేమ్ సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. సో నేమ్ కన్సల్టెన్సీ ఫీజు అనేది సపరేట్ ఉంటుంది. ఆ నేమ్ కన్సల్టెన్సీ మనం తీసుకున్న వాళ్ళకి మనం ఒక 3 to 4 డేస్లో నేమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, యూనిక్ నేమ్స్. సో మనం ఇవ్వడం గ్యారంటీ ఇవ్వడం లేదు, 70% మనకి గ్యారంటీ ఉంటుంది రిజిస్ట్రేషన్ కానీ. ముఖ్యంగా ఈ నేమ్ కన్సల్టెన్సీ స్థాపించడానికి ముఖ్య కారణం ఏంటంటే ట్రేడ్ మార్క్ అనేది రిజిస్టర్ కానీ చాలా పెద్ద టాస్క్ అది. సో అందరికీ రిజిస్టర్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. సో 70% మనకి ఛాన్స్ ఉంటుంది. ట్రేడ్ మార్క్ సైట్లో కూడా 30% పీపుల్కి మనకి రిజిస్టర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ట్రేడ్ మార్క్ సైట్లో లక్షల మంది అప్లై చేస్తుంటారు. గవర్నమెంట్ చలన అనేది లాస్ అవుతుంది. సో అబ్జెక్షన్కి, హియరింగ్కి టైమింగ్ అనేది పెరుగుతుంది. సో క్లయింట్కి ఇది అమౌంట్ లక్షల్లో కొన్ని కన్సల్టెన్సీలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో క్లయింట్ కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాడు ట్రేడ్ మార్క్ వల్ల. ఫ్రాంచైజ్ బిజినెస్ ఇచ్చే వాళ్ళు కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మన సిమిలర్ నేమ్తో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళతోటి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ మనం అప్లై చేసుకోకపోవడం వల్ల కొంతమంది బ్రాండ్ నేమ్ క్లిక్కింగ్ కోసము ఆ సిమిలర్ నేమ్కి ఏదో ఒక నెంబర్ కానీ నేమ్ కానీ యాడ్ చేసుకొని బ్రాండింగ్ చేసుకుంటున్నారు. అలా కూడా డిపార్ట్మెంట్ నుంచి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. వాళ్ళ ఆపోజిట్ పార్టీ నుంచి ఎవరైతే ట్రేడ్ మార్క్ అప్లై చేసుకుంటారో ఆల్రెడీ కొత్త నేమ్ మీద అప్లై చేసుకునే వాళ్ళు సో సిమిలర్గా కొంచెం నేమ్ పెట్టేసుకొని బ్రాండు ఎలా ఉంటుందంటే కొంతమంది ఏం చేస్తారంటే సిమిలర్ నేమ్ని తీసుకొని బ్రాండ్గా దాన్ని యూజ్ చేసుకొని దానిలో ఉన్న పేరుని కొంచెం చేంజ్ చేసుకొని అప్లై చేస్తూ ఉంటారు. వాళ్ళకి బిజినెస్ క్లిక్ అవుతూ ఉండొచ్చు కానీ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అనే ఛాన్సెస్ ఉండదు. వాళ్ళు టీమ్ అని పెట్టి రన్ చేసుకోవాలి కానీ వాళ్ళ పక్క వాళ్ళ బిజినెస్ అనేది రిజిస్ట్రేషన్ అవడానికి ఛాన్సెస్ అనేది ఉండదు. సో యూనిక్ నేమ్ తీసుకోవాలని చెప్పేసి ఆ యూనిక్ నేమ్ తోటే ఏదైనా కానీ బ్రాండ్ అనేది క్రియేట్ అవుతుంది. దాన్ని బట్టి కస్టమర్లు అనేది అట్రాక్ట్ అవుతారు. దాన్ని బట్టి మనకి ఫ్రాంచైజ్ యూనిక్ ఛాన్సెస్ ఉంటుంది. సో వీటి ద్వారానే వాళ్ళు ఫ్రాంచైజ్ బిజినెస్ కానీ నెక్స్ట్ బ్రాండ్ డెవలప్ చేసుకోవాలన్నా, సో దాని తర్వాత బిజినెస్ని ఇంక్రీజ్ చేసుకోవాలన్నా దానికి వీలు ఉంటుంది. దానికి ఫ్యూచర్ అనేది ఉంటుంది. కొంతమంది తెలియక దాని మీద డైరెక్ట్గా ఫర్మ్, ఫుడ్ అన్ని లైసెన్స్లు అన్ని చేంజ్ చేసుకొని బ్రాండింగ్కి వెళ్ళిపోతుంటారు. సో అమౌంట్ అని వేస్ట్ చేసుకుంటారు. అది అబ్జెక్షన్లోకి వెళ్తుంది. సో ఫ్రాంచైజ్ ఎవరైనా తీసుకుందామంటే ముందుకు రాదు. ఇట్లాంటి సమస్యలు చాలా క్లయింట్స్ ఎదుర్కొంటున్నారు. సో వాళ్ళకి అనుగుణంగా మనము కొత్తగా ఈ నేమ్ కన్సల్టెన్సీని తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ నేమ్ కన్సల్టెన్సీ సజెషన్ తోటి చాలా ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో ఎగ్జాంపుల్గా ఆల్రెడీ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మనదే మహోదయం టీవీ బిజినెస్ అని చెప్పేసి. సో ఆల్రెడీ మనం అప్లై చేసిన 3 to 4 మంత్స్లో మనకి ఇది రిజిస్టర్ అయిపోయింది. అంటే యాస్కెప్టెడ్ అడ్వర్టైజ్మెంట్ 3-4 మంత్స్లో అయిపోయింది. మనకి 8 మంత్స్లో మనకి రిజిస్టర్ అయిపోయింది. మీకు దానికి సంబంధించిన సర్టిఫికేట్ నేను డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి న్యూ ఫార్మాట్ అండి. ఇంతకుముందు ఓల్డ్ ఫార్మాట్ అనేది వేరే ఉంటుండే. ఈ నేమ్ కాకుండా ఇంతకుముందు కూడా మేము ఇంకో నేమ్ కూడా అప్లై చేయడం జరిగింది. మాది కూడా మా బ్రాండే, టీ బ్లాస్ట్ అని చెప్పేసి మీకు రైట్ సైడ్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది. చూడండి, అది కూడా రిజిస్టర్ అయింది. సో దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఇలా ఉంటుందండి. అది అప్పుడు ఇంతకుముందు ఓల్డ్ ఫార్మాట్లో ఉంటుండే, ఇప్పుడు వచ్చి న్యూ ఫార్మాట్ అండి. ఇది అదేమో ఓల్డ్ ఫార్మాట్, ఇదేమో న్యూ ఫార్మాట్. సో ఎప్పుడైనా కానీ మనం అప్పుడు కానీ ఇప్పుడు కానీ మనం ఇచ్చే నేమ్స్ రిజిస్టర్ అవుతున్నాయి.
సో ఇంకోటి ఏంటంటే సార్ మీరు గ్యారంటీ ఇస్తారు సార్ రిజిస్టర్డ్ కానీ అంటే గ్యారంటీ లేదండి. 70% గ్యారంటీ. మీకు 100% గ్యారంటీ రిజల్ట్ కావాలనుకుంటే ఒకవేళ గవర్నమెంట్ సైట్ నుంచి 18,000 రూపీస్ పర్ నేమ్ చెకింగ్ అని ఉంటుందండి. సో ఆ నేమ్ చెకింగ్ తోటి మనం అప్లై చేసుకునే ముందు ఆ 18,000 పే చేస్తే మనకి 3 to 4 డేస్లో మనకి ఈ నేమ్ రిజిస్టర్డ్ అవుతుందా అవ్వదని మనకి 3-4 డేస్లో అయిపోతుంది. మనం అట్లా మనం ఒక్కొక్క పేరుని చెక్ చేసుకోవాలంటే వేలకు వేలు లక్షలు కట్టుకుంటూ పోవాలి. ఒకవేళ మనకు అది రిజిస్టర్ అవుతుంది కంపల్సరీ అనుకుంటే వేసుకోవాలి. ఇట్లా మనం ట్రయల్ కోసం వేసుకుంటే అమౌంట్ లాస్ అయిపోతాము. అంటే ట్రేడ్ మార్క్ మీకు కన్ఫర్మేషన్ వచ్చినా మీరు అమౌంట్ లాస్ అవుతారు. ట్రేడ్ మార్క్ అప్రూవ్ అయినా మీరు అమౌంట్ లాస్ అన్నట్టే. మళ్ళీ అప్లికేషన్కి సపరేట్ ఫీజు కట్టి మళ్ళీ అప్లికేషన్ ప్రాసెస్ అంతా మళ్ళీ వేరే ఉంటుంది. సో అందుకని ఈ 18,000 కన్నా మనం కన్సల్టెన్సీ ఫీజు 4,500 ఛార్జ్ చేస్తున్నామండి. 50 నేమ్స్ ఇస్తున్నాం మనము. దాని బదులు మనది బెటర్ కదా, అసలుకే నో రిజల్ట్, దాని బదులు 70% మేము ఇచ్చిన నేమ్ బెటర్ కదా. సో దీని బదులు మనం ఒక 2 మల్టిపుల్ టైమ్స్లో మనం ట్రేడ్ మార్క్ అప్లై చేసుకోవచ్చు. ఒక పేరు పోతే ఇంకో పేరు మీద కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఆ నేమ్ చెకింగ్ ఆప్షన్ బదులు. సో మన కన్సల్టెన్సీ ఫీజు తీసుకొని నేమ్ కన్సల్టెన్సీ సజెషన్ తీసుకొని సో అప్లై చేసుకుంటే మీకు రిజిస్టర్ ఛాన్స్ ఉంటుంది. సో ఇది బెటర్ సజెషన్. ఆల్ ఓవర్ ఇండియాలో ఫస్ట్ టైం మనమే నేమ్ కన్సల్టెన్సీ మనము స్టార్ట్ చేయడం జరిగింది. ట్రేడ్ మార్క్ అనేది స్టార్టింగ్ నేమ్ విధానం నుంచి మరియు లోగో డిజైను అండ్ నేమ్ సజెషను అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ మార్క్ అప్లికేషను. మేము ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు ఈ కంప్లీట్ ప్రాసెస్ వచ్చేసి ఒకటే దగ్గర చేయడం జరుగుతుందండి. సో ఆల్ ఇన్ వన్. సో ట్రేడ్ మార్క్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ కానీ, లోగో డిజైన్ కానీ, నేమ్ కన్సల్టెన్సీ కానీ, లోగో ఇంట్రోస్ కానీ మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కింద ఇచ్చిన నెంబర్ కాల్ చేస్తే మా ఎగ్జిక్యూటివ్ మొత్తం మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు దాని రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. చాలామంది మన వీడియోలు చూసిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తేనే మన వీడియో అనేది అందరూ తొందరగా ఇచ్చేస్తుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.